నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు కొండా సురేఖ గారు, సీతక్క గారు కలవడం, వారిని కేసీఆర్ గారి దంపతులు శోభమ్మ, కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఆప్యాయంగా అమ్మ బాగున్నారా అంటూ ఆత్మీయంగా స్వాగతించడం, అదేవిధంగా వారికి బొట్టు చీర పెట్టి వారిని తిరిగి సాగనంపడం, వారిని ఎంత గౌరవించాలో అంత గౌరవించారు. అంటే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద నిత్యం దూషణలు చేస్తూ వారి కుటుంబం పైన రాళ్లు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రబుద్ధులకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు, మహిళా మంత్రులకు అందరికీ ఇవాళ కేసీఆర్ గారి దంపతులు ఏ విధంగా అయితే వారిని రిసీవ్ చేసుకున్నారో ఇలా గడ్డి పెట్టినట్లయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులు, అదేవిధంగా మంత్రులు జ్ఞానోదయం అయితే మంచిది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల ట్రాప్లో పడి మాలాంటి వాళ్ళను, చదువుకున్న వాళ్ళం, విఘ్నులము, అమెరికాలో ఉన్నటువంటి మేము కూడా, ఎన్ఆర్ఎల్ఎం కూడా కేసీఆర్ గారి పట్ల అనుచితమైన వ్యాఖ్యలు గతంలో చేసినాం. తర్వాత రియలైజ్ అయినాం ఎంత తప్పు చేశాము, అంత గొప్ప నాయకుడి మీద ఎలాంటి మాటలు మాట్లాడాం. అంటే అప్పుడప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకునే టైము, వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు, కేసీఆర్ గారి మీద చేసినట్టు ప్రచారాన్ని మాలాంటి వాళ్ళం కూడా నమ్మినాం. ఇంకా సామాన్య ప్రజలు నమ్మడంలో ఆశ్చర్యం లేదు. కానీ మీరు రియలైజ్ అయినాం. మొన్న నేను ఇండియా ట్రిప్ లోపల ఒక 5 నిమిషాలు కేసీఆర్ గారిని కలిసేటువంటి భాగ్యం కలిగింది. వారు రిసీవ్ చేసుకునే విధానం, నేను ఒక వారు మాకు తండ్రి వయసున్నటువంటి ఒక పెద్ద నాయకుడు, ఎంత గొప్ప నాయకుడు అంటే వారిని అసలు ఇట్లా చూస్తేనే, స్పర్శిస్తేనే మనకు జన్మ ధన్యమైనంత అనుభూతి కలుగుతుంది. అటువంటి గొప్ప నాయకుడికి 5 నిమిషాలు మాట్లాడే అవకాశం కలిగితే మీరు అని సంబోధించడం, నేను ఒక చిన్నవాడిని, తిరుపతి రెడ్డి గారు బాగున్నారా, ఎంత చక్కగా ఉద్బోధించారంటే అటువంటి నాయకుడి మీద ఉన్నవి లేనివి ఏంది, అది ఫామ్ హౌస్ లోపల కేసీఆర్ గారు అది చేస్తారు ఏదో చెప్పి పాపం ఆ నాయకుడి మీద ఎన్ని చేయాలో, ఆ నాయకుని కుటుంబం మీద ఎన్ని చేయాలో అన్ని దూషణలు, ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎన్నో చేశారు. అదేవిధంగా ప్రగతి భవన్లో బంగారు టాయిలెట్లు ఉన్నాయని, డోర్లు ఇవన్నీ, సెక్యూరిటీ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారని, అది అని. ఇప్పుడు అదే ప్రగతి భవన్ లోపల బట్టి విక్రమార్క గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారిని ఈ మధ్య ఇంటర్వ్యూ చేస్తూ ఇవన్నీ ఉన్నాయంటే వారు ఒక నవ్వారు. అంటే ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడిన వాళ్ళకు బట్టి విక్రమార్క గారు నవ్వినటువంటి నవ్వు ఒక చెంపపెట్టు లాంటిది. అంటే ఇలా ఒక ఆదినాయకుడు, అంటే చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు ఒక్కడై ఫస్ట్ మలి ఉద్యమంలో ఒక్కంతో స్టార్ట్ అయ్యి కొంతమంది వ్యక్తులను తన ఒక 10 మంది 15 మంది మాంది మార్బులంతో స్టార్ట్ చేశాడు ఉద్యమాన్ని. తెలంగాణ జాతిని మొత్తం ఐక్యం చేసి సబ్బండ వర్గాల మద్దతు సంపాదించి తెలంగాణ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనేసి చంద్రబాబు నాయుడు మెడలు వంచడమే కాదు, ఓవైసీ అదేవిధంగా కమ్యూనిస్టులను కూడా వాళ్ళతో తెలంగాణ అనిపించేసి తెలంగాణ దేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలిసి, ఇంటింటికి తిరిగి కలిసి, దేశంలో పార్టీలన్నిటి చేత జై తెలంగాణ కొట్టించి తెలంగాణ సిద్ధించేటట్టు చేసినటువంటి గొప్ప నాయకుడు, చైతన్యశీలి, నిత్యం తెలంగాణ గురించి ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి మీద ఉన్నవి లేనివి ఓన్లీ ప్రభుత్వం తెచ్చుకోవడం కోసం, కేసీఆర్ గారిని గద్దెదించి గద్దెనెక్కడం కోసం ఎన్ని మాటలు మాట్లాడాలో అంత దుష్ప్రచారం చేయాలో అంత చేశారు. ఒకసారి గద్దెనెక్కిరు, అదృష్టవశాత్తు అధికారం వచ్చింది. ఈ యొక్క 6 గ్యారంటీలు ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు చేసి ఎక్కిరు, ప్రజల్ని మోసం చేశారు. ప్రజలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఇంకా కేసీఆర్ గారి మీద దూషణ పర్వం కొనసాగించడం. ఇదే మహిళా మంత్రులు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడారు. అయినా కూడా ఆ తల్లి శోభమ్మ కొండా సురేఖమ్మకు, సీతక్కను వచ్చి ఆత్మీయంగా పలకరించి వారికి చీర సారా పెట్టి ఆ యొక్క సత్కారం ఏదైతే చేశారో నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తన కొడుకును ఉన్నయి లేని అన్ని, కొడుకు మీద, కేటీఆర్ గారి మీద ఉన్నయి లేని అన్ని మాట్లాడినా కూడా కొండా సురేఖ గారిని ఆత్మీయంగా సత్కరించారు. అదేవిధంగా కూతురును తండ్రిపైన ఎక్కుపెట్టి కవిత గారి ఒక మెదడును విషతుల్యం చేసి, అంటే ఆ కోటర్ ఎవరో తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఆ కోటర్ ఎవరో తెలుసు, కవిత గారి మెదడును విషతుల్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసు. అవన్నీ కూడా చెప్పడం భావ్యం కాదు ఈ వేదికగా. సో అటువంటి కూతురునే తండ్రి మీద ఎక్కుపెట్టించి రోజు శూలాల్లా గుచ్చుతున్నా కూడా ఆ తల్లి అవన్నీ తట్టుకుని తన భర్త మీద ఎన్నో విషప్రచారం చేసినా కూడా అవన్నీ ఏది తన యొక్క ఆలోచనలు దరిదేని లేకుండా వాళ్ళని రిసీవ్ చేసుకున్న విధానం ఏదైతుందో ఆ యొక్క కేసీఆర్ గారు వారి యొక్క కుటుంబం యొక్క గొప్ప ఔన్నత్యము, వారి యొక్క సంస్కారానికి నిజంగా జై కొట్టాల్సిందే.
ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారు వారి దంపతులు ఈ మహిళా మంత్రులు రిసీవ్ చేసుకున్న విధానం చూసైనా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వస్తే అది చాలా మంచిది. ఇది ఒక గొప్ప నాంది ఇదొక. ఎందుకంటే తొడలో లాగులో తొండలు వదులుడు, గుడ్లు వీకి గోలిలాడుతానుడు, పేగులు మెడలేసుకుంటానుడు, ఇటువంటి సంస్కృతి నుంచి కొంచెం తప్పుకుంటే మంచిది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే ఇవాళ ఒక గొప్ప సంఘటన ఇది. సీతక్క ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి చాలా చక్కగా మాట్లాడారు. ఇక నుంచి అయినా కేసీఆర్ గారిని తక్కువ చేసే విధానం, కేసీఆర్ ఆనవాళ్ళు మొత్తం రూపమాపుతారు ఇట్లాంటి కేసీఆర్ ఆనవాళ్ళు రూపమాపలేరు. తెలంగాణ పోయినప్పుడే కేసీఆర్ ఆనవాళ్ళు పోతాయి. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, ఆయన ఆనవాళ్ళు మీరేం మారుస్తారయ్యా? ఇది ఇట్లాంటి ఒక గొప్ప సంఘటన జరిగింది. ఇలా అందరూ ఆలోచించాల్సిన విషయం. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఏవి కూడా వాళ్ళని ఎంత శూలాల్లో కూర్చేటువంటి దూషణ పర్వం చేసినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇది రాజకీయాల లోపల ఇది కదా కావాల్సింది. ఒక వాజ్పేయి, ఒక పివి నరసింహారావు గారు అటువంటి వాళ్ళు నెలకొల్పినటువంటి సంస్కృతి, ఒక వెంకయ్యనాయుడు గారు ఇటువంటి వాళ్ళు నెలకొల్పిన సంస్కృతి అలా కేసీఆర్ గారు కొనసాగించారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇక నుంచైనా రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చేసి చక్కగా ఇట్లాంటి ఒక వరవడికి కొనసాగిస్తే మంచిదని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.